Namaste, welcome to Khadri News. tahu ఎక్కడ मुबारक भाई मजा भाई मुबारक मैडम కొద్దిగా ఎనికి వస్తే కన్నా నా ఫోటో అంతా వస్తుంది ఏమని విజయ బోలేనా ఫోటో సెక్షన్ కాదు ఇది ఏమనుకోద్దండి ఫోటో ఓకే మేడం జనాబాది मुबारक కొత్తగా కొలువు తీరినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయలేరని ప్రచారం కల్పించినటువంటి భావదరిద్రులకందరికీ కూడా ఇది ఒక సమాధానం. అసలు ఈ సంక్షేమం ఆద్యుడు ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. 35 రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ పెన్షన్ కార్యక్రమం మళ్ళీ 70 రూపాయలకు పెంచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము 200 చేస్తామని చెప్పేసి మాట్లాడి 25 రూపాయలు పెంచుకుంటూ 100 రూపాయలు తీసుకొచ్చారు, కానీ 200 రూపాయలు కూడా చేయాలి. తండ్రి ఎట్లో కొడుకు అంతే.
3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం పాటు పెంచుకుంటూనే పోతూ 2,000 పెన్షన్ని 3,000 లేయడానికి ముక్కి మూలిగి 5 సంవత్సరాలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఏదైతే 1,000 రూపాయల పెన్షన్ ఉందో 2,000 రూపాయలు చేశారు. ఒక్కసారిగానే చేశారు. 2,000 రూపాయల పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ఒక్కసారి ప్రజలందరూ అర్థం చేసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం సంక్షేమం. ఈ రోజున ఈ సంక్షేమం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వ్యవహరిస్తారో ఆ వ్యవహార శైలికి అనుగుణంగానే ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ అవ్వాతాతల జీవితాల్లో మార్పు రావాలా, వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపాలా, అదే రకంగా అంగవైకల్యం పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో కూడా ఒక నమ్మకాన్ని నింపాలా, సామాజిక భద్రత కల్పించాలనే ఆలోచనతో ఈ రోజున 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తూ అదే రకంగా ఆ రోజు నుంచి కూడా 1,000 రూపాయలు ఈ 3,000 ఇస్తుంది ప్రభుత్వం, 1,000 రూపాయలు బకాయి కింద చూస్తున్నాం, మా ప్రభుత్వం వస్తే ఆ 3,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట మేరకు 7,000 రూపాయలు అక్షరాల 7,000 రూపాయలు మొదటి నెలలో 1వ తారీఖున వాళ్ళ ఇంటి దగ్గరికే పోయేసి పెన్షన్ ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేది చరిత్రలో నిలవబోతోంది. అందులో ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక సామాన్యుడి ఇంటి దగ్గరికి పోయేసి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళ ఆత్మస్థైర్యము, వాళ్ళకు సామాజికంగా వాళ్ళ భద్రత గురించి ఈ ప్రభుత్వానికి ఎంత ఆలోచన ఉందో చెప్పగానే చెప్పేటువంటి కార్యక్రమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ నుంచి మొదలు పెడితే వచ్చే రోజుల్లో ఏదైతే సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా ఘంటాపథంగా చెప్తాను. అంతేకాదు భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి, ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలబడిపోయారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆదర్శప్రాయుడుగానే నిలవబోతున్నారు. ఏ రకంగా అయితే ఈ రోజున సంక్షేమానికి ఆద్యుడిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ప్రతి తెలుగువాడు ఆలోచన చేస్తాడో, ఏ ప్రభుత్వాలు కేంద్రంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఆలోచనలకు అనుగుణంగానే సంక్షేమం అమలు చేయాలనే ఆలోచనకి ముందుకు పోతున్నారో, భవిష్యత్తులో సంక్షేమం అమలు చేయాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని, ఆయన అనుసరించేటువంటి పద్ధతులే ఒక ప్రెసిడెన్సీగా ఆదర్శనీయంగా నిలవబోతున్నాయనేది ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నిలవబోతోంది. రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈ రోజున ఎవరైతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చి చేస్తామో భవిష్యత్తులో కూడా ఇది కొనసాగిస్తాం. రాజకీయ లాభాపేక్షతో చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు ఆపేస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చి పెన్షన్లు ఇవ్వరు అని దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళకి చెంపపెట్టు లాంటి సమాధానం మేము చెప్తున్నాం. వచ్చే రోజుల్లో గత ఎన్నికల్లో మీరు చేసినటువంటి దుష్ప్రచారాలు రాష్ట్రంలో కావచ్చు, స్థానికంగా ఈ నియోజకవర్గంలో కావచ్చు, మీరు చేసినటువంటి దుష్ప్రచారాలని తిప్పికొట్టేటువంటి కార్యక్రమాలే ఉండబోతున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు కూడా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి కూడా మేము ఈ సందర్భంగా తెలియజెప్తున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది నినాదంగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడు కూడా ఈ తెలుగు జాతి ప్రపంచ పటంలోనే మొదటి స్థానంలో ఉండల్లా తెలుగు జాతి అనే ఆలోచనతో ప్రతి కార్యక్రమం కూడా ఆలోచన చేస్తారు, ఆయన రూపకల్పన చేస్తారు. ఆ దిశగానే మేమందరం కూడా ఆయన ఇచ్చేటువంటి స్ఫూర్తితో, ఆయన ఆశయంతో, ఆయన సంకల్పంతో ఏదైతే ముందుకు పోతున్నారో వాటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం కొనసాగించబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా ఈ రోజునే మున్సిపాలిటీలో కూడా మాకు ఎక్సెప్షో సభ్యునిగా ప్రమాణ స్వీకారం ఉంది 11:30కి. ఈ రోజున మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాం. దుష్ప్రచారాలు చేసుకుంటూ మత విద్వేషాలు రెచ్చగొట్టుకొని, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లాభాపేక్ష చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినారు. గెలిచిన తర్వాత చెప్తున్నాను, మాకు మనసులో ఎక్కడ కూడా వైషమ్యాలు లేవు. అందరూ మా వాళ్ళే, అందరి మంచి కోరేటువంటి వాళ్ళమే. ఈ నియోజకవర్గము, ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కోరేటువంటి వాళ్ళమే. ఈ మున్సిపాలిటీని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపాలనే ఒక పట్టుదలతో, సంకల్పంతో ముందుకు పోతాం. అందరూ కూడా ఆలోచన చేసుకోండి. గతంలో ఏదైతే
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు రాష్ట్రం అంతా పండగ వాతావరణంలో పెన్షన్ ఇస్తున్నారు టీడీపీ ప్రభుత్వం. ఇది సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ అన్నీ కలిపి ఏ విధంగా పండుగ చేస్తే అందుకన్నా ఘనంగమైన పండుగ ఇది. దివ్యాంగులు, వృద్ధులు, బడుగు బలహీన పేదలు, ఒంటరి మహిళలు ఇది పండుగ. ఇది సందర్భంగా మేము పెన్షన్దారులము మొత్తం రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు సంబరాలు చేసుకుంటారు. ఆనందమైన పండుగ ఇది. చంద్రబాబు సార్ గారికి, నరేంద్ర మోడీ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి అండ్ ఇతర నాయకులందరికీ, అధినేతలకు, మా దివ్యాంగులు మరియు వృద్ధులు, పెన్షన్దారులు అందరి తరఫున వేరే కృతజ్ఞతలు, థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. సార్ मंसूर इनकी पुरुषः ओम ऋषशीलाधिप एव देवतन्नः वृषभाग्रीश्वर एव देवतन्नः मणिशैलाधिप एव देवतन्नः भगवान् वेंकट एव देवतन्नः श्री श्रीनिवास कुलदेवतन्नः श्री श्रीनिवास परमान्नतन्नः वक्त्राब्धे भाग्यलक्ष्मीः करतलमध्ये सर्वथा धान्यलक्ष्मीः धूर्धण्डे वीर्यलक्ष्मीः राज्याधिकारानुग्रह प्रसाद सिद्धि द्वारा सर्व कार्य दिग्विजयात् फला प्राप्तिरस्तु तथास्तु।
కదికొండ వెంకట ప్రసాద్ అని నేను కదిరి పురపాలక సంఘం యొక్క ఎక్స్-అఫిషియో సభ్యుడైనందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగిందునని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రుడనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. मनस्संकल्पसिद्धिरस्तु सर्वकार्यदिग्विजयताफलप्राप्तिरस्तु लक्ष्मीनाथस्वामी परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धिरस्तु तथास्तु। మన మున్సిపాలిటీ తరఫున మన కందికొండ ప్రసాద్ నేను ఎక్స్ ఆఫీసర్గా నెంబర్గా ఇక్కడ పిల్లలు జరిగింది. మనమందరం దయచేసి సభ వేదిక పక్కకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు పార్టీకి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మున్సిపల్ కౌన్సిలర్ జయమోహన్ మేడం పేరు ఈ రోజు ఆయన పరమేశ్వరుడి ఆశీస్సులతో మనందరి కోరికలు భగవంతుడు మన ప్రార్థనలే మన్నించి ఆయన్ని గెలిపించినందుకు మరొకమారు మనందరూ తరపున పరమాత్మని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇన్నాళ్ళు దారి తప్పినటువంటి మున్సిపాలిటీని సక్రమమైన మార్గంలో గాడిలో పెట్టడానికి దేవుడే పంపించిన ఈ సందర్భంలో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరి మున్సిపల్ వైస్ చైర్మన్ జగదాదేవి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కౌన్సిలర్స్ కి, మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ అధికారులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతాభివందనాలు. రెండోసారి ఎన్నిక కాబట్టి గతంలో కూడా ఎక్సెప్షన్ మెంబర్ గా ఉన్నాను, కానీ ఏ రోజు ఓటు తీసుకునేటువంటి అవకాశం రాలా. రాజకీయాల్లో చాలా మంది చాలా రకాలుగా
మాకు చట్టం తెలుసుకొని ఉత్తరం ప్రత్యుత్తరాలు జరిపే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నాం. ఓటు తీసుకోమనే ఆహ్వానం రాలేదు, ఓటు తీసుకోవాలని ఆలోచన కూడా చేయలేదు. కానీ ఆ రోజున కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఏదైతే మా తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నామో, మాకు అవకాశం వస్తే ముస్లిం మతానికి చెందినటువంటి మహిళని చైర్పర్సన్ గా చేస్తామని చెప్పేసి మాకు అవకాశము ఒక్క కౌన్సిలర్తో ఆ రోజు కూడా దానికి కూడా కొన్ని అధికారం అడ్డం పెట్టుకుని జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనే ఉద్దేశంగా 16వ వార్డు కౌన్సిలర్ ని ఇనానిమస్ చేసుకోగలిగినందుకే వాళ్ళకి ఆ రోజు అధికారం రాగలిగింది. వచ్చినప్పటికీ కూడా మాకంటూ అవకాశం ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ముస్లిం మహిళలే కొనసాగించాలనే ఆలోచనతో వ్యక్తిగతంగా మాకు లోపల బాధ ఉన్నా, వ్యక్తిగతంగా విభేదించిన, ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి ఆ రోజు మా వంతు బాధ్యతగా మద్దతు ఇస్తూనే వచ్చినాము, ఆమెను కొనసాగిస్తూనే వచ్చినాము. స్వపక్షంలోనే వ్యతిరేకత వచ్చినా కూడా, మేము స్వపక్షమైనా కూడా మా భుజాన్ని నుంచి మరి ఆ కౌన్సిల్ కాపాడి అంతిమంగా ఆ రోజున మాకు వచ్చినటువంటి అవకాశం మళ్ళీ ఆ రోజున చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగడము, అందులో భాగంగా ఎలక్షన్ జరిగేటువంటి ప్రక్రియలో మా వంతు నేను కానీ ఎంపీ గారు కానీ ఎక్సెప్షన్ మెంబర్స్ గా ఇక్కడ ఓటు వేయడానికి రావడం జరిగింది. కౌన్సిల్ ఉద్దేశించి కానీ మున్సిపల్ పరిపాలనలో కానీ నేను ఎప్పుడు జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి లేదనేది వాస్తవం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మా తరఫున కూడా మళ్ళీ ఒకసారి చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం జరిగింది 15వ కౌన్సిల్ సందర్భంగా. ఆ రోజున కూడా బయట ఆవరణలో ప్రమాణ స్వీకారం చేసిపోయినాం, కానీ ఏ రోజు వచ్చి ఇక్కడ చైర్పర్సన్ మీద కానీ ఇతరత్ర సభ్యుల మీద కానీ వాళ్ళకి దిశానిర్దేశం చేయడం కానీ, ఇప్పుడు కూడా ఉన్నారు చాలా మంది కౌన్సిల్, ఆ రోజు ఉన్నటువంటి సభ్యులు ఈ కౌన్సిల్ కూడా ఉన్నారు. వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తేవడం కానీ, లేదంటే మీరు ఇది చేయాలని ఇక్కడ కౌన్సిల్ అని చెప్పడం కానీ జరగదు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, మీకు నాయకత్వం అనేది వివిధ స్థాయిల్లో ప్రతి ప్రాంతానికి కూడా అవసరం. నాయకత్వం లేని సమాజం దిక్సూచి లేని నావ వంటిది, దారి తెన్ను లేకుండా పోతుంది. కాబట్టి నాయకత్వం అనేది వివిధ స్థాయిల్లో నాయకత్వం అనేది ఉన్న ప్రాంతమే అభివృద్ధిలో ముందుకు పోతుంది, పరిపాలనలో ముందుకు పోతుంది, నాగరికతలో కూడా ముందుంటుందనే బలంగా నమ్మేటువంటి వ్యక్తిగానే నేను ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తాను. అయినప్పటికీ కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు మా మీద చేసిన, అవమానాలు మమ్మల్ని చేసిన, గేలి చేసిన, ఎప్పుడు కూడా మేము నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మేము మర్చిపోలేదు, వేరే రకమైనటువంటి ఆలోచనలు కూడా పోలేదు. మరి ఈ రోజున మొన్న ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన తర్వాత మేము గెలుపొందినాం. గెలుపొందిన తర్వాత అధికార పార్టీలకు కూడా అధికారంలోకి కూడా రాగలిగినాం. అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాకున్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగా 16వ కౌన్సిల్లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం తీసుకోవడానికి జరుగుతోంది. శోచనీయమైనటువంటి విషయం చైర్పర్సన్ రాకపోవడం అనేది. ఇది పలాయనవాదం. మరి ఎవరికి భయపడి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. బహుశా పలాయనవాదాన్ని బలంగా నమ్మినట్టున్నారు. అంటే నాయకత్వం లేనటువంటి వ్యక్తులు ఎన్నిక కాబడితే, నాయకత్వం లేనటువంటి వ్యక్తులు బలంగా సమాజం మీద రుద్దబడితే ఎన్ని రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు తలెత్తుతాయో అన్ని సామాజిక రుగ్మతలు కూడా ఈ రోజు కదిరి మున్సిపాలిటీలో నెలకొన్నాయనేది వాస్తవం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. వచ్చే రోజుల్లో మనం అందరం కలిసి, బహుశా ఇక్కడ చాలా మంది కాదు డిఫరెంట్ వచ్చు, పార్టీ పరంగా డిఫరెంట్ వచ్చు, రాజకీయంగా డిఫరెంట్ వచ్చు, కానీ
ఊరి విషయానికి వచ్చినప్పుడు మాత్రం మనం అందరం ఒకటే అనే భావంతో నేను ఎప్పుడు ఉన్నాను. వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో మనం విభేదించుండొచ్చు. ఈ రోజు కూడా మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, పర్సనల్ గా ఎలిమెంట్ అనేది మాకు ఎక్కడా ఉండదు. రాజకీయంగా చంద్రంగంలో పావులు గదిపేటువంటి క్రమంలో కొద్దిమందికి నొప్పి కలగచ్చు. ఎదుటోడికి ఆ వ్యూహం అర్థం కాక మమ్మల్ని ఎప్పుడు కూడా జీవిత విధానంలో ఒక మనిషి విప్లవం ఇంకొకటికి తీవ్రవాదంగానే కనపడుతుందనేది వాస్తవాన్ని మీరు అందరికీ గ్రహించుకోవాలి. అందులో భాగంగానే మేము ఏదైనా విప్లవాత్మకంగా ఆలోచించేటటువంటి ఆలోచనలు కావచ్చు, తీసుకునేటువంటి చర్యలు కావచ్చు, మీరు వ్యక్తిగతంగా నొప్పి కలిగించుకోవచ్చు, మీరు వ్యక్తిగతంగా విభేదించవచ్చు, కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా పతనం చేయాలనే ఆలోచన మాత్రం మాకు ఎప్పటికీ రాదనేది వాస్తవాన్ని కూడా ఈ వేదిక చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నాయకత్వం. ఎనికి బాగా అంటే మీరు పోతే ఎనికి చూడు చూడు చూడు. ఓకే ఓకే, ఎన్నికి వస్తే అందరూ వస్తారు. ఓకే సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది పండగ వాతావరణంలో ఉన్నారు. కారణం ఏమంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రములో ఎవ్వరూ చేయనంతగా, మనం కూడా ఊహించినంతగా నెలకు 4,000 రూపాయలు వృద్ధులకు వితంతువులకు ఇస్తున్నారు. వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇస్తున్నారు. కొంతమందికి 10,000, దీర్ఘకాలిక వ్యాధుల్లో 15,000 ఇస్తున్నారంటే నెల నెల ఉద్యోగస్తుకి ఏ విధంగా జీతం ఇస్తున్నారో తూచా తప్పకోకుండా 1వ తేదీ 6 గంటలకే టంచనగా ఈ పెన్షన్ ఇస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చిన్న పని కాదు. చిన్న చిన్న రాష్ట్రాలు, కేరళ ఇటువంటి రాష్ట్రాలకు ఉండే బడ్జెటే దీనికి సరిపోతుంది. అంటే 65,31,000 మందికి లబ్ధిదారులు ఉన్నారు. దాదాపు 34,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరము పంచుతున్నారు. అంటే పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో దీనికంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూశారు 200 రూపాయల పెన్షన్ను 2,000 పెంచామంటే 18 రూపాయలు పెంచే పెన్షన్ గతంలో కూడా. ఇప్పుడు 3,000 4,000 రూపాయలకు ఇమీడియట్ గా ఒక్కరోజు పెంచుతున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ 1,000 రూపాయలను 5 ఏళ్లు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచామో సూపర్ 6 అన్నింటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లబ్ధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పేదరికం తొలగించాలి, పేద ప్రజల జీవితాలు వెలుగులు చిందించాలని మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, విపరీతమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల పట్ల ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎన్ని జన్మలెత్తినా
చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోలేదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ అన్ని నీతిగా నిజాయితీగా తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. నేను మీ పల్లె సింధూరారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇవాళ కొత్త చెరువు ఎస్సీ కాలనీలో ఉన్నామండి. పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపకంలో ఈరోజు స్టార్ట్ అయింది. పొద్దున 6 గంటలకే స్టార్ట్ చేశానండి. చంద్రన్న గారు సూపర్ 6 పథకాల్లో ఏవైతే పథకాలు చెప్పారో అందులో ముఖ్యంగా ఉన్న పథకం పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం. మనం గత ప్రభుత్వం తీసుకొని చూసుకుంటే 5 సంవత్సరాల్లో 250 చొప్పున 5 సంవత్సరాల్లో ఇప్పుడు 3,000 చేశారు 2,000 నుంచి. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రన్న గారి ప్రభుత్వంలో రాగానే ఫస్ట్ నెల ఇది రాగానే పాత నెల అరియర్తో పాటు ఇప్పుడు 7,000 అందజేస్తున్నారంటే ఇది దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని ఒక పని. దాదాపు 34,000 కోట్ల పైగా ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలోనే మన పెద్దవాళ్ళకిను వికలాంగులకిను అందరు పెన్షనర్స్కి అందజేస్తారంటే ఇది ఒక చాలా గొప్ప విషయం. కష్టపడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు పని చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప ఆసరా. ఇది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళంతకు వాళ్ళు పెన్షన్ ద్వారా వాళ్ళ కావాల్సిన మందులు అన్నీ తెచ్చుకునే గొప్ప అవకాశం వాళ్ళకి చంద్రన్న గారు కల్పిస్తున్నారు. 200 నుంచి 2,000 చేసిండేది కూడా చంద్రన్న గారే. అలాంటిది 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కష్టం పడి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 3,000 చేశారు. దాంతో పోల్చుకుంటే మనం చూసుకుంటే ఇలా 4,000 వెంటనే చేసిన ప్రభుత్వంకి ఎంత ఇప్పుడు లోటు బడ్జెట్లో కూడా ఎంత బాగా అందజేస్తున్నారో ఒకసారి చూసుకోవాలి. ఖచ్చితంగా ఇవే కాకుండా సూపర్ 6 పథకాల్లో ఉన్న ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది అనే నమ్మకం అయితే ఇవాళ జరిగే స్టెప్తోనే అందరికీ నమ్మకం కుదిరిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే అడ్డం రాకూడదు. ఇక్కడ నుంచి అట్లే పడతాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎమ్మెల్యే కందికుంట గారి నాయకత్వం వర్ధిల్లాలి. యువమోర్చా నాయకుడు వంశీకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా ఆఫీసర్లు కూడా అందరూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం
6 గంటలకే ఇంటి వద్దకే పింఛన్ అనే మాట ప్రకారం ఈరోజు 5వ వార్డులో కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్క పింఛన్దారుల ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని నిద్ర లేపి ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా సంతోషిస్తూ ఉన్నారు పింఛన్దారులు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పేసి దాన్ని 250 రూపాయలు పెంచుకుంటూ పోయాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అలా కాదు, ఏదైతే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారో గత నెల 3,000ది, ఈ నెల 4,000 మొత్తం కలిసి ఒక్కటేసారి 7,000 రూపాయలు ప్రతి ఒక్క పింఛన్దారులకు ఇవ్వడం జరిగిందంటే చాలా సంతోషిస్తూ ఉన్నారు. మా ఇంటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని లేపి డబ్బులు ఇస్తున్నాడు. ఇంకా ముసలోళ్ళు అయితే పాపం వాళ్ళ ఆనందం చెప్పేదానికి లేదు. ఆ డబ్బులు ఇస్తుంటే 7,000 ఒకసారిగా అయ్యా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చేస్తారేమో అనుకున్నాను. కానీ మాట మీద నిలబడే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన యొక్క పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఈరోజు ఈ రాష్ట్రంలో మాట ప్రకారం ఈరోజు ఇళ్ల దగ్గరికి వచ్చి పింఛన్ ఇస్తాను జరుగుతుంది. మనందరికీ తెలుసు, దేశ ప్రజలకు తెలుసు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపిలో దూసుకుపోయారు. ఎక్కడ చూసినా అప్పులు, కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అయినప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా అనుభవికుడు కాబట్టి, అనుభవంలో అపారమైన అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పిన మాట ప్రకారం పింఛన్లు ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారంతో ఈరోజు ప్రతి ఒక్క పింఛన్దారులు కూడా ఈ పింఛన్ పోతా ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో ప్రతి వార్డులో కూడా మనం కార్యకర్తలుగా ఉంటూ మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థుల వద్ద కలిసి అభివృద్ధి తీసుకెళ్తూ మన కందికొండ ప్రసాద్ గారికి మనం సహకరించాలి. కందికొండ ప్రసాద్ గారు కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి, అపారమైన అనుభవం ఉంది ఆయనకు. అభివృద్ధి అంటే ఏంది, ప్రజాసేవ అంటే ఏమని. కాబట్టి ఆయనకు సహకరిస్తూ ఆయన ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తామని చెప్పేసి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకుని రాష్ట్రాన్ని మనం కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరూ ధన్యవాదాలు. జయించే పడుతున్నారు. అదేవిధంగా 4,000 ఇచ్చి 3 నెలలది ఎక్స్ట్రా మాకు 3,000 ఇస్తున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కందికొండ ప్రసాద్, కందికొండ ప్రసాద్, చెప్పిన వాటి ప్రకారము ఎన్డీఏ కూటమి తెల్లారి మీలక డబ్బులు ఉంటాయని చెప్పినారు కదా, ఆ రోజు కరెక్ట్గా వచ్చింది కదా, ఇంట్లోంచి పిలిచేస్తున్నారు కదా. కాబట్టి ప్రతి నెల కూడా ఇదే విధంగా వస్తుంది. ఈ రాష్ట్రాన్ని అప్పులకు ఊపులు నెట్టేసినప్పుడు కూడా గత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి పింఛన్లు మీకు చెప్పినట్లు కరెక్ట్ టైంకి మీ ఇళ్ళ దగ్గర చేరుస్తామన్నారు. ఆయన ఇచ్చేదానికన్నా ఇంకా కొంత ఎగస్ట్రా మీ యొక్క కష్టాలు చూసి ఎగస్ట్రా ఇచ్చి ఈరోజు మీ ఇంటి ప్రతి ఇంటికి కూడా వచ్చి మీలాంటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతదేశంలో ప్రధానమంత్రి కింద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఆలోచించి ఇలాంటి పేదవాళ్లకు ఖచ్చితంగా 3 పూటల భోజనం చేయాలన్నా, వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఉండాలన్నా అన్ని విధాలుగా మనం ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు తెల్లవారు 6 గంటలకే మీ ఇళ్ళ దగ్గరికి వచ్చేసి ఆఫీసర్లు అదేవిధంగా కార్యకర్తలందరూ ఇంటింటికి వెళ్ళి మీకు పింఛను గతంలో మీకు ఇంకా ఉన్నదానితో కలిపి మొత్తం వస్తాడు.
మొత్తానికి మేము ఉన్నామా? ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రీ న్యూస్.